హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో రొయ్యల మసాలా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మరి ఈ రొయ్యల మసాలా కూరని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ రొయ్యలను తీసుకున్నానండి. ఈ రొయ్యలు 1 కేజీ తీసుకుంటే శుభ్రం చేసిన తర్వాత మనకి 600 గ్రాముల వరకు వస్తాయండి. ఇలా రొయ్యలను తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపుని వేసి ఇందులో వాటర్ని యాడ్ చేసి వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసుకోవటం వల్ల మనకి రొయ్యలలో ఉన్న నీసు వాసన అంతా పోతుంది. ఇలా రొయ్యల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అదేవిధంగా పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక 10 వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టమాటాలని ఇలా కొంచెం పెద్దగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూను శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పుని వేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలండి. ఇలా మసాలా పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఇవి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలో ఉన్నంత ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు మాత్రమే మనం రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనకి రొయ్యలలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుందండి. ఇప్పుడు మనము ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇక్కడ మనకి రొయ్యలలో ఉన్న మసాలా అంతా దగ్గర పడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా దగ్గర పడిన తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. ఇలా గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఈ రొయ్యలలో ఉన్న ఆయిల్ అంతా ఇలా పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం మూత తీసి ఈ రొయ్యల కూరను ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల మసాలా కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.